ఇప్పుడు కాలం మారుతుంది. సినిమాలు మారుతున్నాయి. ప్రేక్షకుడు మారాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈజీగా థియేటర్‌కి రావట్లేదు. ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీరు ఎంచుకునే కథలు ఎలా ఉంటున్నాయి సార్? 'ఘాటి' తర్వాత మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమైతుందంటే మనకి లాంగ్ రన్ ఫిల్మ్స్ అనేవి కొంచెం కష్టం అవుతుందండి బేసికల్‌గా. సో, వీ హావ్ టు ఎక్సైట్ ద ఆడియన్స్ టు కమ్ ఫర్ ద ఫస్ట్ 3 డేస్ అండి. దానికోసం మనం మోర్ డైనమిక్ స్టోరీస్ ఓకే. ఉండాలి. వాటిల్లో మనం చెప్పాలనుకున్నది చెప్పాలండి. ఇన్‌బిల్ట్ చెప్పేసారు. ఇంకా ఇది ఒక ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించే సినిమాలు చేయాలి. అంటే ఓపెనింగ్ డే ఫిల్మ్స్ అంటున్నాము. సో, అవును. వీ హావ్ టు కాన్సంట్రేట్ మోర్ ఆన్ ద ఫిల్మ్స్ విచ్ విల్ ఎక్సైట్ ద ఆడియన్స్ అండి యాక్చువల్‌గా. సో, ఓకే. అది మనం అనేకమైన రంగాల్లో అది చూస్తున్నాము. తప్పదండి అది. మనం అడాప్ట్ అవ్వాలి. యెస్. ఒక హీరో ఉన్నాడంటే ఇమేజ్ సినిమాని మోస్తారు భారం. ఒక పోస్టర్ పడిందంటే మోసుకెళ్ళిపోతారు. బట్ 'క్రిష్' దగ్గరికొచ్చేసరికి 'క్రిష్ జాగర్లమూడి' అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. డైరెక్టర్‌గా 'క్రిష్' ఉన్నాడంటే ఏదో ఉంటది కొత్తగా అనే ఆలోచన ఉంటది. థియేటర్‌కొచ్చే ఆడియన్స్‌కి. అది మీకు ప్లస్ అనుకుంటున్నారా? లేకపోతే భారంగా ఫీల్ అవుతున్నారా అది? అది గౌరవం అండి యాక్చువల్‌గా. హ్మ్. సో, ఒక నమ్మకం అన్నమాట. హ్మ్. ఒక నమ్మకం అనేది ఎప్పుడు చాలా భారంగానే ఉంటదండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చాలా నమ్మిన వ్యక్తిని హ్మ్. ఎవరినైనా ఒక మాట నమ్మిన వ్యక్తికి పూర్తిగా న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయాలనే బాధ్యత, ఒక చిన్న భయం ఎప్పుడు నన్ను అదుపులో ఉంచుతుంది. దానికోసం నేను నా సినిమాల పట్ల చాలా నిబద్ధతగా ఉంటాను. సూపర్ అండి.